నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ ఇన్ఫార్మ్. రైల్వే జాబ్ కోసం ఎదురు చూస్తున్న క్యాండిడేట్స్కి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఆర్ఆర్బీ జేఈ 2026 రిక్వైర్మెంట్ ద్వారా జూనియర్ ఇంజనీరింగ్, డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ మరియు కెమికల్ అండ్ మెటాలజికల్ అసిస్టెంట్ పోస్టులకు భారీగా వేకెన్సీస్ ప్రకటించారు. 3,993 వేకెన్సీస్ ఉన్నాయి. అంతేకాదు ఈరోజు 14 ఆగస్టు నుంచి అప్లికేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ వీడియోలో వేకెన్సీస్, క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, శాలరీ, అప్లికేషన్ ఫీజ్, సెలక్షన్ ప్రాసెస్, ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి తెలుసుకుందాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 14 ఆగస్ట్ 2026, లాస్ట్ డేట్ 13 సెప్టెంబర్ 2026. అంటే క్యాండిడేట్స్కి అప్లికెంట్ సబ్మిట్ అవ్వడానికి సెప్టెంబర్ 13 వరకు అవకాశం ఉంటుంది. అయితే లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ముందుగానే అప్లికేషన్ చేసుకోవడం మంచిది. పోస్టులు జూనియర్ ఇంజనీర్, డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్, ఇది కూడా రైల్వేలో లెవెల్ 6 పే స్కేల్లో వచ్చే పోస్ట్. ఇక శాలరీ విషయానికి వస్తే ఈ పోస్టులకు 7th పే సిపిసి పే లెవెల్ 6 ఉంటుంది. ఇనిషియల్ పే 35,400 పర్ మంత్. దీనికి రైల్వే రూల్స్ ప్రకారం అప్లికేబుల్ అలవెన్స్ కూడా ఉంటాయి. బేసిక్ పే అలవెన్స్ కలిపి మంచి శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 33 ఇయర్స్. రిజర్వేషన్ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే 3,993 పోస్టులు ఉన్నాయి. ఇక చాలామంది అడిగే ముఖ్యమైన క్వశ్చన్ ఏంటంటే, నేను ఏ క్వాలిఫికేషన్ ఉంటే ఆర్ఆర్బీ జేఈకి అప్లై చేయవచ్చు? ఫ్రెండ్స్, అన్ని పోస్టులకు ఒకే క్వాలిఫికేషన్ ఉండదు. జూనియర్ ఇంజనీరింగ్ పోస్టులకి సాధారణంగా ఇంజనీరింగ్ డిసిప్లిన్లో డిప్లొమా లేదా డిగ్రీ క్వాలిఫికేషన్ అవసరం. కొన్ని స్పెసిఫిక్ పోస్ట్కి బ్రాంచ్ వైజ్ క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. కెమికల్ అండ్ మెటాలజికల్ అసిస్టెంట్ వంటి పోస్టులకు ప్రత్యేకమైన ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అందువల్ల మీ దగ్గర డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ లేదా ఇతర రిలవెంట్ క్వాలిఫికేషన్ ఉంటే ఈ బ్రాంచ్ పోస్ట్ ఎలిజిబిలిటీని డీటెయిల్ నోటిఫికేషన్లో తప్పకుండా చెక్ చేయండి. ఒక ఇంపార్టెంట్ మ్యాటర్, మీ క్వాలిఫికేషన్ మ్యాచ్ అవుతుందో లేదా అనేది పోస్ట్ వైజ్ ఎలిజిబిలిటీ చూసిన తర్వాతే అప్లై చేయాలి. ఇక అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే సాధారణంగా యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 500 అప్లికేషన్ ఫీ ఉంటుంది. కొన్ని ఎలిజిబుల్ కేటగిరీస్కి 250 ఫీ ఉంటుంది. అలాగే CBT 1 ఎగ్జామ్ ఎవరైతే రాస్తారో వాళ్ళకి ఫీజు అనేది రీఫండ్ అవుతుంది. పేమెంట్ ఆన్లైన్ మోడ్లో చేయవచ్చు. మీ కేటగిరీకి అప్లికేషన్ ఫీ ఎంత ఉంది, రీఫండ్ రూల్స్ అప్లికేషన్ సమయంలో అఫీషియల్ పోర్టల్లో వెరిఫై చేయండి. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఆర్ఆర్బీ జేఈ రిక్రూట్మెంట్ ప్రధానంగా CBT 1, తర్వాత CBT 2 షార్ట్ లిస్టెడ్ అయిన క్యాండిడేట్స్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత జాబ్ వస్తుంది. అంటే ఫస్ట్ స్టేజ్ క్లియర్ చేయడం మాత్రమే కాదు, CBT 2 కూడా మంచి ప్రిపరేషన్ ఉండాలి. CBT ఎగ్జామినేషన్లో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. మొదటి స్టేజ్లో క్యాండిడేట్స్కి స్క్రీనింగ్ టైప్ ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత CBT 2లో టెక్నికల్ నాలెడ్జ్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకే మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ప్రారంభించాలి. ప్రత్యేకంగా మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ టెక్నికల్ సబ్జెక్ట్పై మంచి ప్రిపరేషన్ చేయండి. టెక్నికల్ క్యాండిడేట్స్ అయితే మీ డిప్లొమా లేదా డిగ్రీ బ్రాంచ్ సిలబస్ను ఆర్ఆర్బీ జేఈ ప్యాటర్న్కి అనుగుణంగా ప్రిపేర్ చేసుకోవడం చాలా యూస్ఫుల్. అప్లై చేసేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ రెడీగా ఉంచుకోండి. ఆధార్ కార్డ్, 10th సర్టిఫికేట్, డిప్లొమా ఆర్ డిగ్రీ సర్టిఫికేట్, మార్క్ షీట్స్, కేటగిరీ సర్టిఫికేట్, పాస్ ఫోటో, సిగ్నేచర్, యాక్టివ్ ఉన్న మొబైల్ నెంబర్ అండ్ యాక్టివ్ ఉన్న ఈమెయిల్ ఐడి. ఆధార్ కార్డులో అండ్ మెమోస్లో డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఉండేటట్టు చూసుకోండి సరే. ఓకే, ఫైనల్గా మీరు డిప్లొమా లేదా ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్తో రైల్వే జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నట్టయితే ఈ ఆపర్చునిటీని మిస్ చేయకండి. 14 ఆగస్ట్ 2026 నుంచి అప్లికేషన్ ప్రారంభమయ్యాయి. కాబట్టి చివరి తేదీ నుంచి వెయిట్ చేయకుండా ముందుగానే అప్లై చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్, రైల్వే జాబ్స్ మరియు లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం శ్రీకాంత్ ఇన్ఫార్మ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను మీ శ్రీకాంత్. మరో యూస్ఫుల్ జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.